రాష్ట్ర ప్రభుత్వం నిన్న తమ కేబినెట్ సమావేశంలో తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా హామీని ఈ నెల 25వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని, సంవత్సరానికి ఎకరాకు 12,000 ఇస్తామని కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం ఈరోజు మీడియాలంతా చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అరాకొర అమలు చేసి మమ అనిపించి తెలంగాణ రైతుల్ని ప్రజలని పెద్ద ఎత్తున మోసం చేసింది. 15,000 ఎకరాకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి 12,000 ఎకరాకని నిన్న ప్రకటించడం చూస్తే తెలంగాణ రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసిండు. ఒక సంవత్సరం తర్వాత రైతులు ఓపిక పట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ డిసెంబర్ 9 పోయిన సంవత్సరమే, 2023లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం డిసెంబర్ 9 నాడే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, రైతులకు రైతు భరోసా 15,000 ఎకరాల చొప్పున ఇస్తామని, డిసెంబర్ 9 నుంచే వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సంవత్సరం తర్వాత దాన్ని చూస్తుంటే రైతులను దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతులని క్షమాపణ కోరండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, డబ్బులు లేవు, లంకె బిందెలు ఉన్నాయనుకున్నా, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఇక్కడ ఏమీ లేవు అని. ఎన్నికలకు ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కూపంలో ఇరుక్కపోయింది. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి పథకాలనే సక్రమంగా అమలు చేస్తలేదు. అందరం కూడా ఎన్నికల సమయంలో విమర్శించిన వాళ్ళమే. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం సాధ్యం కాదు, ఇవన్నీ మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి, కుర్చీని ఎక్కడానికి మాత్రమే మీరు అబద్ధాలు మాట్లాడుతుందని ఆ రోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. మేము సాధ్యం చేసి చూపిస్తాం, మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం, మమ్మల్ని నమ్మండి అని మీరు ప్రజల్ని మోసం చేసింది.